హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 దగ్గరకు వచ్చేస్తుంది. దానికన్నా ముందు ఒక అగ్ని పరీక్ష కూడా ఉన్నది. సో దాని డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. అగ్ని పరీక్షలో ఎంతమంది వచ్చారు అండ్ బిగ్ బాస్ 9కి ఎంతమంది సెలబ్రిటీస్ సెలెక్ట్ అయిపోయారు, ఎవరైతే కన్ఫామ్ లిస్ట్ అయింది, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చివరి దాకా చూడండి, టోటల్ అప్డేట్ వస్తే ఇది పక్కా లిస్ట్ అనమాట. ఇందులో ఎటువంటి మార్పు కూడా లేదు. 99.9999% ఏదన్నా అనివార్య కారణాలు అయితే తప్పితే, వాళ్ళ పర్సనల్ కారణాలు అయితే తప్పితే వీళ్ళలో చేంజ్ అయ్యే ప్రసక్తి లేదు. అంత పర్ఫెక్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఆ లిస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ అగ్ని పరీక్ష ఎక్కడ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈసారి కామన్ మ్యాన్ ఎంట్రీ గురించి చెప్పుకున్నాం కదా. సో కామన్ మ్యాన్ ఎంట్రీలో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయారు. అంటే ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు ఇనిషియల్ ప్రాసెస్, మెయిల్ ప్రాసెస్ ఇవంతా ముగించేసుకున్నారు. అండ్ ఒక 40 మందిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. 100% చెప్తున్న న్యూస్ ఇది. 40 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 40 మందితోని అగ్ని పరీక్ష, బీబీ అగ్ని పరీక్ష అనేది అయితే స్టార్ట్ కాబోతుంది. మనకు వాళ్ళ షూటింగ్ అంతా 9th 10th ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేసి టెలికాస్ట్, ఈ టెలికాస్ట్ వచ్చేసి 14th కానీ 14th నుంచి 15th 18th ఆ మధ్యలో స్టార్ట్ అయిపోతుంది మనకు బీబీ అగ్ని పరీక్ష. సో ఈ అగ్ని పరీక్షకి ఏంటంటే ఈ 40 మందిని తీసుకొచ్చేసి వాళ్లకు దశల వారీగా అది పెట్టేసి మనకు టెలికాస్ట్ చేస్తారు. మనకు ఓటింగ్ కూడా ఇస్తున్నారు ఈసారి. అంటే వీళ్ళందరూ కూడా ముందే ఓటింగ్కి వెళ్ళిపోతారు. చూసారా ఎంత మంచి అడ్వాంటేజ్ వస్తుందో కామనర్స్కి. కామనర్స్ ఎంతమంది అంటే కామనర్స్ ఆల్మోస్ట్ 3 to 8 మధ్యలో ఉండొచ్చు. 8 అనుకుంటున్నారు, బట్ అందులోంచి ఫైనల్ చేసిన తర్వాత అందరూ ఎంతమంది అవుతారు అనేది మినిమం 3 అయితే ఉంటారు. 3 నుంచి 8 మధ్యలో ఎంతమంది అన్నా ఉండొచ్చు. సో 8 అనుకునే నడుస్తున్నారు వాళ్ళైతే, బట్ 3 నుంచి 8 మధ్యలో ఎంతమంది అయినా ఉండొచ్చు. 3, 4, 5, 6, 7, 8. ఓకే. సో దీనికి వచ్చేసి మనకు దశల వారీగా మనం ఇదివరకు చెప్పుకున్నట్టు అగ్ని పరీక్ష గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో వాళ్ళకు గేమ్స్ పెట్టేసి పాత బిగ్ బాస్ ఇదివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, ఎక్స్ కంటెస్టెంట్స్, వీళ్ళను జడ్జ్ చేయడానికి వీళ్ళకు మెంటర్స్గా అట్లా తీసుకొస్తున్నారనమాట. సో వాళ్ళ గైడెన్స్లో వీళ్ళు ఎంత దూరం వెళ్తారు ఏంటనే చూసేసి అన్ని రకాల పరీక్షలు, అగ్ని పరీక్ష అంటే నిజంగానే అగ్ని పరీక్ష కఠినంగానే ఉంటుంది కదా. సో ఆ కఠిన పరీక్ష అంతా ఎదుర్కొని వీళ్ళు ముందుకెళ్ళేసి మనకు బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇస్తారు. ఇదంతా కూడా టెలికాస్ట్ మా టీవీలో లేదు, దానికి జియో హాట్స్టార్ తీసుకున్నారు. ఎందుకంటే మా టీవీలో ఆల్రెడీ కుకు విత్ జాతిరత్నాలు షో నడుస్తుంది కదా. సో అది మనకు ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఆ కుకు విత్ జాతిరత్నాలు షో నడుస్తుంది. కాబట్టి అక్కడ పాసిబిలిటీ ఇక్కడ జియో హాట్స్టార్లో తీసుకున్నారు. జియో హాట్స్టార్లోనే టెలికాస్ట్ అవుతుంది మనకు 15th నుంచి. సో దానికి టైం కూర్చోవాల్సిన పని లేదు, హ్యాపీగా తర్వాత కూడా చూసుకోవచ్చు. దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళేవారు ఎవరైతే కామనర్స్ ఉన్నారో ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళకు పబ్లిక్ ఓటింగ్కు ఫస్టే స్టార్ట్ అయిపోతున్నారు ఇక్కడ. సో అంటే వీళ్ళ ఓటు బ్యాంక్ అనేది ముందే స్టార్ట్ అయిపోతుంది. ఎలా అంటే ఓటర్స్ని తయారు చేసుకునే ప్రాసెస్ ఏదైతుందో ఇది ముందే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి కనుక చాలా అడ్వాంటేజ్. మనం లాస్ట్ సీజన్లో చూసాము, కొంతమంది సడన్గా వచ్చి కామనర్స్ కేటగిరీ రాకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కేటగిరీలో వచ్చి ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూసాము. వాళ్ళకు ఓటింగ్ మనకు జనరల్గా బిగ్ బాస్లో ఎట్లా ఉంటుందంటే ఓటేసే వాళ్ళు ఉండాలి, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకోవాలి, దానికి కొంత టైం కావాలి. సో కామనర్స్ వచ్చినప్పుడు జనరల్గా సెలబ్రిటీస్ కంటే వాళ్ళకు ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఓటేస్తారు. బట్ కామనర్స్ కోటేయడం ఎట్లా, ఫస్ట్ వాళ్ళు కనెక్ట్ కారు కదా. వాళ్ళు ఫస్ట్ వీళ్ళు కామనర్స్కి జనరల్గా వీళ్ళు కొంచెం సెటిల్డ్ అవడానికి 1 week 10 days అట్లా తీసుకోవచ్చు, 1 week 2 weeks కూడా తీసుకోవచ్చు. సో ఆ వీక్లీ అడ్వాంటేజ్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళకు వస్తుంది. ముందే వాళ్ళు ఓటింగ్కి వస్తున్నారు. ఒక 10-15 రోజులు మనము వాళ్ళకు ఓటింగ్ చేస్తారు. సో వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకోవడానికి, వాళ్ళకంటూ ఒక ఇంప్రెషన్ తీసుకోవడానికి, యాజ్ ఎ కామనర్గా బిగ్ బాస్ ఎంట్రీలు ఇచ్చినా కూడా ఈ కామనర్ కూడా తెలిసిన కామనర్ అయిపోతారు అనమాట పబ్లిక్. సో అడ్వాంటేజ్ అయితే వాళ్ళకు ఉంది. సో దీన్ని వాళ్ళు ప్రాపర్గా వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ప్లేయర్స్ అవుతారు. వాళ్ళకనంటే సెలబ్రిటీస్ కన్నా కూడా వీళ్ళకే ఎడ్జ్ ఎక్కువ ఉంది, వీళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈసారి. అంటే పబ్లిక్ ముందే వెళ్తారు కనుక. అంటే 100 రోజుల బిగ్ బాస్ షో అయితే దానికన్నా 10-15 రోజుల ముందు నుంచే వీళ్ళు బిగ్ బాస్ షో టోటల్ వీళ్ళది 120 days 4 months అవుతుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. సో ఆ పరీక్ష మాత్రం కఠినంగానే ఉండబోతుంది. చాలా రౌండ్స్ ఉంటాయి, 3-4 rounds. అవన్నీ కూడా పాత బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. సో అది టెలికాస్ట్ కూడా ఉంటుంది మనకు. కాబట్టి అందరూ సిద్ధమైపోండి ఓటింగ్కు. మనం కూడా రివ్యూ 15వ తారీఖే స్టార్ట్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే మనం అది కూడా బిగ్ బాస్లో ప్రాసెస్ కనుక దానికి కూడా రివ్యూలు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు వాటి గురించి. సో కాబట్టి ఓటేస్తాను సిద్ధంగా ఉన్నది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో దానికి ఓట్లు వేసేసి మీరు ముందుకు తీసుకెళ్తేనే వెళ్తారు. వాళ్ళు ఎన్ని చేసినా మళ్ళీ పబ్లిక్ ఓటింగే ఫైనల్ కాబట్టి పబ్లిక్ ఓటింగ్ కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ కామనర్స్ అంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటే కామనర్స్ అంటే అందులో ఓన్లీ కామనర్సే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది అప్లై చేశారు. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో వాళ్ళను కామనర్స్ అందామా, సెలబ్రిటీస్ అందామా, అంటే వాళ్ళకున్న
ఈ ఫాలోయింగ్ టైప్లో చూద్దామా, ఇవన్నీ మీ ఇష్టం ఎట్లా చూస్తారో. కామనర్స్ అంటే పూర్తి స్థాయి కామనర్స్ అట్లా వస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. ఖచ్చితంగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఒకరిద్దరు కామనర్స్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ కొట్లాడేటప్పుడు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కు వీళ్ళకందరికీ కొంత కెమెరా నాలెడ్జ్, కెమెరా సెన్స్ ఇవన్నీ ఉంటాయి, ఎట్లా చేయాలనేది కొంత నాలెడ్జ్లో ఉంటారు. సో అక్కడ వాళ్ళు ఎక్కువ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే రావచ్చు. మనకి ఇప్పటివరకు కూడా కామన్ మ్యాన్ అన్నప్పుడు ఏ కామన్ మ్యాన్ కూడా రాయలేదు. నూతన్ నాయుడు గారు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కామన్ మ్యాన్ కాదు, వాళ్ళకు కూడా చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకా మన ఆదిరెడ్డి గారిని తీసుకొచ్చారు కామన్ మ్యాన్ అని. అంటే బయటికి చెప్పారు ప్రొజెక్షన్, ఆదిరెడ్డి గారికి చెప్పలేదంట, బట్ ఆయన కూడా కామన్ మ్యాన్ కాదు, అప్పటికే ఒక మంచి రివ్యూవర్ ఆదిరెడ్డి గారు. సో ఆయన కూడా కామన్ మ్యాన్ ఊహించలేము. పర్ఫెక్ట్ కామన్ మ్యాన్ అయితే ఇప్పటివరకు తీసుకురాలేదు, ఇది వాళ్ళకు కూడా ఛాన్స్ తీసుకురావడానికి. కానీ ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం బిగ్ బాస్ టీం చాలా అంటే దాన్ని ఏమంటారు నష్టం ఊటాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత హైప్ ఎప్పుడు క్రియేట్ కాలేదు బిగ్ బాస్కు. ఇంత ముందు నుంచి రివ్యూస్ ఇవ్వడం కానీ ఇంత హైప్ అని కామన్ మ్యాన్ అనే హైప్ తోటి చాలా దూరం వెళ్ళిపోయింది బిగ్ బాస్, చాలా పబ్లిక్లోకి బాగా వెళ్ళింది. సో కాబట్టి ఈసారి ఏ పొరపాటు చేసినా కూడా వాళ్ళకి బౌన్స్ బ్యాక్ అయిపరుస్తుంది. ఇంకో కొంత ప్రమాదం కూడా జరుగుతుంది ఇక్కడ. కామన్ మ్యాన్లు ఎక్కువ అయితే సెలబ్రిటీస్ రావడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ వచ్చినప్పుడే రచ్చ ఎంత జరిగిందో వాళ్ళకు తెలుసు. సో ఎంతమంది కామన్ మ్యాన్లు వచ్చినప్పుడు ఈ సీజన్ స్కిప్ చేద్దామన్న ఆలోచనలు కూడా కొంతమంది ఉంటారు. కొన్ని ఊహించిన పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో దీని నెక్స్ట్ వచ్చేసి మనం బిగ్ బాస్ లిస్ట్ చూద్దాం. అంటే మీకు వినబడుతున్న పేర్లలో కొన్ని పేర్లు అయితే దాదాపు కన్ఫామ్ అయిపోయినట్టే. ఓకే, ఎవరు మన పచ్చళ్ళ వాళ్ళు ఉన్నారు కదా, అలేఖ్య చిట్టి పికిల్స్లో ఇద్దరు ఎవరని అందరూ అంటే ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. రమ్య అనే 99.9% రమ్య మోక్ష వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు ఇవన్నీ ప్రాసెస్ అంతా చేసేసారు ఆల్రెడీ. సో రమ్య మోక్ష ఫస్ట్ పేరు అయితే ఎవరు చెప్పినా ఇదే పేరు చెప్పాల్సింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంతా మనకు వైరల్ అయింది అమ్మాయి కనుక. సో కొంచెం తిట్లు మసాలా ఇవన్నీ యాడ్ చేయడంలో వాళ్ళు టాప్ క్లాస్. అంటే మనం ట్రోల్ చేయాలని కాదు, వాళ్ళు ఫేమస్ అయింది కూడా దాంతో, పికిల్స్తో కాకుండా వాళ్ళ తిట్లతోనే ఫేమస్ అయ్యారు. సో ఆ అమ్మాయి వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అంటే ప్రస్ఫుటంగా అనే పదం వాడుతున్నా అంటే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తా, లేకుంటే ఊరికైతే చెప్పను. ఓకే, నెక్స్ట్ రమ్య మోక్ష తర్వాత అందరి ఊహించిన పేరు ఇమాన్యుల్ గన్ షాట్గా రాబోతున్నాడు. 99.99% ఇమాన్యుల్ అయితే వచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. తర్వాత ఇంకొక అమ్మాయి రీతు చౌదరి. ఈ రీతు చౌదరి పేరు ప్రతిసారి వినబడుతుంటుంది, గత 2-3 సీజన్ల నుంచి వినబడుతుంటుంది. బట్ ఆమె ప్రతిసారి స్కిప్ చేస్తూ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం రీతు చౌదరి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రీతు చౌదరి కన్ఫర్మ్ క్యాండిడేట్ యాజ్ పర్ ద లిస్ట్. ఓకే, దాని తర్వాత మీకు బ్రహ్మముడి దీపిక తెలుసు కదా, చాటర్ బాక్స్ సౌండ్ బాక్స్ అనొచ్చు. అసలు ఏం మాట్లాడుతుందో, ఆమె కెమెరా కోసం మాట్లాడుతుందా, ఇన్ని రోజులు అటెన్షన్ కోసం మాట్లాడిందా, ఇవన్నీ కూడా మన బిగ్ బాస్ హౌస్లోకి వస్తే దీపిక గారు వస్తే తెలుస్తుంది. నాకు తెలిసి బయట అలాగైతే ఉండదు ఆవిడ నిజ స్వరూపం మనకు బిగ్ బాస్ హౌస్లోనే తెలుస్తుంది. బయట చేసేదంతా చాలా ఎక్కువ షో చేస్తుంది. బికాజ్ తను మనం అనుకున్నంత అమాయకురాలు కాదు, ఏదో అమాయకురాలుగా చేస్తుంటుంది. బట్ తను ఇదివరకు న్యూస్ రీడర్ చేసింది అంటే చాలా ఎంత నాలెడ్జ్ ఉంటే కానీ న్యూస్ రీడర్ చేయడం సాధ్యం కాదు. కనుక అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆ రూపం అంతా కూడా మనకు బిగ్ బాస్ హౌస్లో ఆవిడ ఖచ్చితంగా చూపిస్తుంది. మనం అనుకున్న దానికన్నా ఖచ్చితంగా రివర్సే ఉంటుంది, కాంట్రాస్ట్లోనే ఉంటుంది. మనం ఊహించినట్టుగానైతే బిగ్ బాస్ హౌస్లో ఈసారి ఉండదు. బట్ ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉండడం ఖాయం. తర్వాత ఇంకొక పేరేంటి, దేబ్జానీ తెలుసు కదా మనకు, కిలాడి బాయ్స్ కేపీకేజీ షోలో చాలా యాక్టివ్ ఉంది. ఇమాన్యుల్తో కూడా చాలా ఇంటరాక్షన్స్ ఇవన్నీ బాగున్నాయి. అమ్మాయి అంటే మనం అంటారు బ్యూటీ కేటగిరీలో ఖచ్చితంగా ఈసారి దేబ్జానీ 100% ఎంట్రీ ఇస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. తర్వాత ప్రతిసారి మనకు ఒక సింగర్ వస్తుంటారు, సింగర్ కానీ మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా అడిగారు ఈసారి. బట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మళ్ళీ అంటే ఇంకా ఫర్దర్గా రాలేదు. నోన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు అడిగారు, ఆయన ఇంకా రాలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఆ కేటగిరీలో మనం ఇద్దరు చెప్పుకున్నట్టుగానే సాకేత్ కానీ సమీరా భరద్వాజ్ కానీ వచ్చి ఇద్దరిలో ఒక్కరైతే కన్ఫర్మ్. సో సమీరా భరద్వాజ్ గారు ఆమె యాక్సెప్ట్ చేస్తే ఆమె వచ్చేస్తుంది, లేకుంటే సాకేత్ వస్తాడని 100% ఇన్ఫర్మేషన్ ఉంది. సో నా ఉద్దేశంలోనైతే సమీరా భరద్వాజ్ గారు వస్తేనే హైప్ ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. ఆమెడ ఆశుకయుతంలాగా చెప్పేస్తుంటుంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ రీసెంట్ సంచలనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కనబడ్డ పరిస్థితి. ఆమెకు ఇంటర్వ్యూలు చాలా 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 అంటే చాలా వైరల్గా ఉంది ఇప్పుడు ఆమె, ప్రతి షోలో కూడా కనిపిస్తుంది. సో మై ఓట్ ఈస్ ఫర్ సమీరా భరద్వాజ్ గారు ఓన్లీ. సాకేత్ కూడా మంచి యాక్టివ్ పర్సనాలిటీ, అట్లనేం కాదు. బట్ ఇద్దరిలో ఒక్కరైతే వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో పేరు ఏంటంటే యష్ వీరగోని, మన సోనియా ఆకులాల హస్బెండ్ ఉన్నారు కదా,
సో ఆయన వచ్చే ఛాన్స్ 90% ఉన్నది, కన్సిడరేషన్లో ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన తీసుకొస్తే మంచి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది మన వాళ్ళకు, బిగ్ బాస్ వాళ్ళకు సెంటిమెంట్ కావాలా. ఉన్ననే ఆవిడ సోనియా గారిది శ్రీమంతమైంది. సో బిగ్ బాస్ అయ్యే టైంకు ఆల్మోస్ట్ ఆమె డెలివరీ అట్లా ఉంటుంది. ప్రతిసారి ఒకరిని తీసుకొస్తారు. లాస్ట్ టైం మనకు ఈయన తీసుకొచ్చారు కదా, అర్జున్ తీసుకొచ్చారు. సో అలాగే సెంటిమెంట్ వర్కౌట్ చేయడం ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు అంటే ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ వాళ్ళ హస్బెండ్ కానీ లోపల ఉండడం మనకు రివాజు వస్తుంది. ప్రతిసారి ఏదో ఒకరు వస్తే ఉంటారు. సో ఆ కేటగిరీలో యష్ వీరగోని వచ్చే ఛాన్స్ చాలా హై ఉన్నాయి. అండ్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పిఆర్ టీమ్ అనొచ్చా ఇంకేదైనా అనొచ్చు, చాలా ఇప్పటికే మొదలెట్టేశారు యష్ రావాలని చెప్పేసి. సో ఆయనకు కూడా 90% ఛాన్స్ అవుతుంది. నెక్స్ట్ అందరికీ తెలిసిన పేరు శివకుమార్ గారు, మన ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, కాబోయే హస్బెండ్ ఎన్నన్నా ఓకే. ఆయన చాలా యాక్టివ్, చాలా రోజుల నుంచి ప్రయత్నంలో ఉన్నారు కనుక ఖచ్చితంగా శివకుమార్ అయితే వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. లిస్ట్లో 100% ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది వాళ్ళది 100% కన్ఫర్మ్ కాదు, బట్ ప్రాబబిలిటీస్ ఆర్ మోర్ హై. లిస్ట్లో ఆల్రెడీ ఉన్నారు, ప్రాబబిలిటీస్ ఆర్ మోర్ హై. ఎవరంటే మనకు విరాజిత అన్నారు కదా, విరాజిత పెళ్లివారం అండి సీజన్తో పైకి వచ్చారు. ఆయన పేరెంట్ రావట్లేదు నాకు సడన్గా. సో ఆ పెళ్లివారం అంటే సీజన్తో పైకి వచ్చారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వెరీ మచ్ యాక్టివ్. బబ్లు తోటి ఒక సిరీస్ కూడా చేస్తున్నారు. సో మంచి ట్రెండింగ్లో ఉంది విరాజిత అనే అమ్మాయి. సో ఆ అమ్మాయి కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఓకే, తర్వాత మన కల్పిక గారు ఈ మధ్యకాలంలో 2-3 ఇష్యూస్ అయినాయి. అవి పబ్బులలో అండ్ రిసార్ట్లలోనే ఇష్యూస్ అవుతుంటే ఆమెకు ఎందుకైతే అర్థం కాదు, ఆవిడకి ఒక్కరికి అయితే. సో ఆవిడ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు, చెప్పలేం. ఆవిడ కూడా కల్పిక గారికి కూడా ఛాన్స్ ఉంది. తర్వాత అందరికీ ఒక మైండ్ తొలిచేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే శివాజీ గారు వచ్చారు కదా, శివాజీ గారి కేటగిరీలో ప్లస్ ఆదిత్య ఓంగా కేటగిరీలో ఈసారి ఎవరు వస్తున్నారు అనేది టెన్షన్ తెలుస్తుంది కదా. దీనికి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సాయి కిరణ్ గారు, మన నువ్వే కావాలి సాయి కిరణ్ గారు సీరియల్లో చేస్తుంటారు కదా, ఆయన మంచి అన్ని మెయింటైన్ చేస్తుంటారు. సో ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి, సాయి కిరణ్ గారు. కానీ మన ఓల్డ్ సుమన్ శెట్టికి కూడా అవకాశాలు. సుమన్ శెట్టికి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని విన్నాం మేమైతే. సో సుమన్ శెట్టి కానీ సాయి కిరణ్ కానీ ఆప్షన్ నాకైతే సాయి కిరణ్ గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది సుమన్ శెట్టి కన్నా. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనకు ఇంకా మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిన కొత్త వ్యక్తి ఎవరంటే మన బిత్తిరి సత్తి షో చేస్తున్నాడు కదా, కుక్కు విద్యార్థి రత్నాలు. సో బిత్తిరి సత్తి కూడా టాప్ ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి బిత్తిరి సత్తి రావడానికి కూడా. ఎందుకంటే మధ్యలో కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయాడు బిత్తిరి సత్తి. సో ఇప్పుడు మళ్ళీ దీంతో బౌన్స్ బ్యాక్ అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. అండ్ బిత్తిరి సత్తి కూడా బయట చూసిన క్యారెక్టర్ కాదు, అంటే మనం బిత్తిరి సత్తిలానే చూస్తుంటాం. బిత్తిరి సత్తి దగ్గర చాలా డెప్త్ ఉంది. సో ఆ డెప్త్ వల్ల బిత్తిరి సత్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పాత ఇంటర్వ్యూస్ చూడండి. బిత్తిరి సత్తి చాలా మంచి అంటే తను ఒక మంచి రాస్తాడు అండ్ పాటలు పాడతాడు. ఎంటర్టైన్మెంట్కి అయితే కొద్దు ఉండదు. ఏదో రకంగా తన సొంత స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని అయితే కంటిన్యూ చేస్తాడు బిత్తిరి సత్తి వస్తే. బిత్తిరి సత్తి కూడా ఖచ్చితంగా గుడ్ ఆప్షన్. ఇంకొక పేరు సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు ఉప్పల్ బాలు వస్తే చాలా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు అతను ఏదో వేషాలు వేస్తుంటాడని, బట్ జనరల్గా చెప్తున్నా. నేను ఉప్పల్ బాలుని ఇంటర్వ్యూ కూడా చేశాను. ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైతే ఉప్పల్ బాలు మీరు అనుకున్నట్టు ఆ టైప్ ఆఫ్ కేటగిరీ కాదు. ఉప్పల్ బాలు దగ్గర చాలా డెప్త్ ఉంది. బట్ ఆ సోషల్ మీడియాలో ఎలా అయితే యాక్టివ్ ఉంటాడో ఆ యాక్టివ్నెస్కే జనాలు పడిపోయారు కనుక ఆ ఏదైతే మొదలుపెట్టాడో హాయ్ అండి ఈ స్టోరీ అంతా ఉప్పల్ బాలు నార్మల్గా ఉండదు. అండ్ వెరీ మచ్ ఎనర్జెటిక్ ఉప్పల్ బాలు, చాలా అది ఉంటుంది. సో ఉప్పల్ బాలు వస్తే కనుక ఉప్పల్ బాలును తట్టుకోవడం చాలా కష్టం. అంటే వాళ్ళు అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఒకటి ఇప్పుడు మన తమన్నా సింహాద్రి గారు వచ్చినప్పుడు కొంచెం ఇష్యూస్ అయినాయి కదా, ఆ కేటగిరీలో మరి ఉప్పల్ బాలును తీసుకొచ్చిన అంటే ఉప్పల్ బాల్ ఆ కేటగిరీ కాదు. బట్ ఉప్పల్ బాల్ ఈజ్ ద రైట్ చాయిస్. ఉప్పల్ బాలు కనుక వస్తే చాలా బాగుంటుంది షో. తను కూడా వెయిటింగ్ ఉన్నాడు, ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. బట్ సంప్రదింపులు జరుగుతున్నాయి అన్నారు. బట్ ఉప్పల్ బాలు లిస్ట్లో ఉన్నాడా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు. బట్ ఉప్పల్ బాల్ ఈజ్ ద రైట్ చాయిస్ ఫ్రమ్ మై సైడ్. సో ఇది ఇక్కడ వరకు వచ్చిన లిస్టు. మిగతా మనకు కామనర్స్ 3 to 8 మెంబర్స్ వరకు కామనర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. సో ఈసారి ఎలా జరగబోతుంది షో, మోస్ట్లీ పబ్లిక్ కామన్ పీపుల్ వచ్చినప్పుడు కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీగానే సాగుతుంటుంది. మనకు పల్లవి ప్రశాంత్ని చూసాం, పల్లవి ప్రశాంత్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టుగా ఒక విడిపోతుంది హౌజు. అంటే అప్పుడు దానికి సైడ్ తీసుకోవడానికి శివాజీ కానీ యావరు వీళ్ళంతా ఒక టీం ఏర్పడి అప్పుడు మా స్టార్ మా బ్యాచ్ అని ఆ బ్యాచ్ అని ఇవన్నీ జరిగినాయి. సో అట్లా ఇప్పుడు కామన్ మ్యాన్ బ్యాచ్ ఆ బ్యాచ్ అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తున్నది. పబ్లిక్ కూడా అంటే ఓటింగ్ ప్యాటర్న్ కూడా
రెండుగా విడిపోయి ఓట్ చేస్తారని అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా కామన్ మ్యాన్కు ఒక ఎడ్జ్ ఉంటుంది, ఒక సింపతి యాంగిల్ ఉంటుంది, ఒక ఎడ్జ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కామన్ మ్యాన్ అడ్వాంటేజ్. కాబట్టి ఈసారి వెళ్ళే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫుల్ అడ్వాంటేజ్. ఒకటి, బిఫోర్ ఓటింగ్కి వెళ్తారు, ఒక 15 రోజుల ముందు నుంచి ఓటింగ్కి వెళ్తారు. వీళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకటి. దాని తర్వాత ఎప్పుడు కూడా కామన్ మ్యాన్కి పబ్లిక్ కామన్ మ్యాన్ సైడ్ ఎక్కువ తీసుకుంటుంటారు. మనం చూస్తుంటే ఓటింగ్లో కానీ దాని కానీ ఎవరన్నా వీళ్ళని వచ్చి గెలికారా అంటే కామన్ మ్యాన్ వచ్చేసి దాడి చేశారా మాటల పరంగా ఏది చేసినా కూడా అప్పుడు పబ్లిక్ అంతా కూడా కామన్ మ్యాన్ సైడే జనరల్గా తిరుగుతుంటారు మనం చూస్తే. సో కాబట్టి ఈసారి వచ్చే వాళ్ళకు ఏమంటారు, కత్తి మీద సామే. సెలబ్రిటీస్ కూడా కత్తి మీద సామే ఉంటుంది, అంత ఈజీగా అయితే ఉండదు. ఆల్రెడీ హైప్ చాలా క్రియేట్ అయిపోయింది కనుక ఎక్కడికో వెళ్ళిపోయింది షో. సో ఈ హైప్ కనుక కంటిన్యూ అయితే ఈ చూడ్డానికి చాలా బాగుంటుంది అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా మరి బాగుంటుందో, అది మారిపోతుందో, గడబడలు అయితే ఏదైతే తెలీదు. బట్ జనరల్గా అయితే ఈసారి షో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎంతో ఉన్నాయి. వాళ్ళకు కూడా అంటే నిర్వాహకులకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏదైనా కూడా ఫైనల్గా షో గట్టిగా కొట్టాలని, గట్టిగా ఈసారి షో సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే అది షో సక్సెస్ఫుల్ అయితేనే మాకు కూడా పని ఉంటుంది. షో చప్పగా సాగితే రివ్యూవర్ చెప్పడానికి కూడా ఏముండదు. కాబట్టి మాకు కూడా షో చాలా పర్ఫెక్ట్గా పోవాలా, ప్లాన్డ్గా పోవాలన్నట్టుగానే ఉంటుంది. సో అట్లే జరుగుతుందని ఆశిస్తున్నాము. ఓకే, సో ఈ అప్డేట్ ఇంకా మళ్ళీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఈసారి అయితే బిగ్ బాస్ షోకి ఖచ్చితంగా రోజు 3 రివ్యూలు ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. సో 100% మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. కాబట్టి బిగ్ బాస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో నా వే ఆఫ్ ఇది నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మాకు కూడా కొంచెం చెప్పడానికి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఓకే, సో కొత్తగా చూసేవాళ్ళు ప్రతిసారి చెప్పేదే, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాములు.